మీరు హ్యాక్ చేసిన తర్వాత కూడా మెసేజ్ వచ్చిందని అంటున్నారు కదా. మీరు ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని క్షమించండి అని ఐబొమ్మలో ఒక మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు నిన్న ఇంకొక పోలీస్ ఆఫీసరే చెప్తున్నాడు, ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుతో పైరసీ ఆగుతుందా అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్న క్రమంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సివి ఆనంద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అతడి అరెస్టుతో పైరసీ ఆగదు. రవిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ డీసీపీ కవిత, ఆమె బృందాన్ని, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ను ఒక పోస్ట్లో ఆయన అభినందించారు. అలాగే మరో పోస్ట్లో హ్యాకర్లు హ్యాకింగ్ కొనసాగుతూనే ఉంటుంది, ఒకరు పోతే మరొకడు వస్తాడు, అది కూడా మరింత అధునాతనంగా అంటూ సివి ఆనంద్ పేర్కొన్నారు. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంగా పైరసీ లేదా సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమైన ఆశ వంటిదని అభిప్రాయపడ్డారు. ఆయన 100% ఆయన చెప్పింది వాస్తవం. పెద్ద సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల ముఠాలను పట్టుకున్న తర్వాత దొంగతనాలు, చోరీలు, మోసాలు ఆగిపోయాయా అని ప్రశ్నించారు. మన చేతిలో ఉన్నది నేరం జరగకుండా అప్రమత్తంగా ఉండటమే అని ఆయన పేర్కొన్నారు. తక్షణమే డబ్బు సంపాదించాలనే ఆలోచన తగ్గించుకోవాలి. సైబర్ క్రైమ్ పెరగడానికి అదే మూల కారణం.